శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడు అయిన ఉద్ధవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు అని ఉద్ధవుడు అడగగా, దానికి శ్రీకృష్ణుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సాయం చేసేవాడు అని చెప్పగా, అందుకు ఉద్ధవుడు, మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా, ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా. అందుకు శ్రీకృష్ణుడు, ఉద్ధవ, గుర్తు పెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే, నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? అందుకు ఉద్ధవుడు, అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా? అందుకు శ్రీకృష్ణుడు, జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను కాని మీ పక్కనే ఉండి ప్రతీది గమనిస్తూ ఉంటాను. అందుకు ఉద్ధవుడు, అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా? అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఉద్ధవా, ఇక్కడే నువ్వు ఓ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు? మీరు నేను ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయి నాకు తెలీదు అనుకుని ప్రతిదీ చేస్తుంటారు, అందుకే ఇబ్బందుల్లో పడతారు అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు.